ఓకేనా? కాకుండా శాసనసభలో కూడా నేను కాలువ శ్రీనివాసరావు గారు, పరిటాల సునీత గారు, సింధూరారెడ్డి గారు, సురేంద్రబాబు గారు అందరూ కూడా శాసనసభ వేదికగా మాట్లాడడం జరిగింది. ప్రతి సందర్భంలోనూ బాధ్యతాయుతంగా ఈ జిల్లా ప్రజాప్రతినిధులమైనటువంటి మేము గౌరవ ఎంపీలు ఇద్దరు కూడా బాధ్యతాయుతంగా ఆర్డీటీ పట్ల, ఆర్డీటీ సమస్య పట్ల చిత్తశుద్ధితో స్పందించినటువంటి సందర్భం. 10 రోజులు ముందు శాసనసభ చివరి రోజు నేను సురేంద్రబాబు అన్న, కాలువ శ్రీనివాసరావు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా 10-15 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుంది, నేను అనేక సార్లు చెప్పడం జరిగింది అని చెప్పడం జరిగింది. మా యువనేత నారా లోకేష్ గారు రాజ్యసభ ఎంపీ సానా సతీష్ గారిని, నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు గారికి స్పష్టమైన ఆదేశాలు, ఆర్డీటీ సమస్యని ఏ స్థాయిలో ఉంది, ఎక్కడ ఆగింది, ఏం జరుగుతుంది అనేది ప్రతి వారము మా యువనేత లోకేష్ గారికి రిపోర్ట్ ఇచ్చే విధంగా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తామంటే ఇక్కడ ఆర్డీటీని రాజకీయం చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము లేము. అది మా బాధ్యతగా మేము తీసుకొని ఈ జిల్లా ప్రజాప్రతినిధులుగా ఆర్డీటీ సంస్థ యొక్క సేవలని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళుగా, లబ్ధి పొందినటువంటి కులాల్లో ఉన్నటువంటి వాళ్ళగా ఆ సంస్థ పట్ల మాకున్నటువంటి బాధ్యతని మీకు తెలియజెప్పడం కోసం, ఈ జిల్లా ప్రజలకు తెలియజెప్పడం కోసం మాత్రమే ఇవన్నీ చెప్తా ఉన్నాం. ఆర్డీటీ పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. సమస్య వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు అనేక సార్లు వీటి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాల వల్ల, అమిత్ షా గారి సహాయ సహకారాల వల్ల, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల, ముఖ్యంగా దీంట్లో ఆర్డీటీ సంస్థ యొక్క సమస్య పట్ల మాకన్నా అందరికన్నా ఎక్కువ సార్లు కేంద్రంతో మాట్లాడినటువంటి మా యువనేత నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉదయం నుంచి హడావిడి చేయడం జరుగుతుంది. అమరావతి వేదికగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరుగుతుంది. మేము చేసినటువంటి పోరాటాలు, మేము అల్టిమేట్ ఇస్తే, మేము పాదయాత్రలు చేస్తే, మేము ధర్నాలు చేస్తే ఎక్కడ చేశారు సార్? 2022లో అధికారంలో ఉన్నది ఎవరు? 2022 నుంచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్నది మీరే కదా. ఒక్కసారైనా పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, లేదా మీడియా సమావేశాల్లో, చివరికి మీడియా సమావేశాల్లోనైనా మాట్లాడినటువంటి సందర్భం ఒక్కటంటే ఒక్కటుందా? క్రెడిట్ చోరీ అంట. మీరు పోరాటం చేస్తే, మీ వల్ల వస్తే మేము క్రెడిట్ చోరీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 100% ఇది మా క్రెడిట్, మా యువనేత నారా లోకేష్ గారి క్రెడిట్. మీ పోరాటాలు పోలీసులతో కళ్యాణదుర్గంలో జరిగేటువంటి పాదయాత్రని పోలీసు వలయంతో అణిచివేయాలని చూశామంట. ఎంతమంది పాదయాత్రలో పాల్గొన్నారు? ఏ రకమైనటువంటి యాత్ర జరిగింది? మీరు నడిచే 10-20 మందికి మేము పోలీసుల వలయమా? ఇది ప్రజాస్వామ్యం విలువ తెలిసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కుట్రలు, కుతంత్రాలు, ప్రత్యర్థి పార్టీల్ని పోలీసులతో అణిచివేసేటువంటి నీచ సంస్కృతి మీది. గత పరిపాలన మర్చిపోయి ఈరోజు మాట్లాడడం. మీ పోరాటాలు ఎట్లుంటాయంటే, ఈరోజు పార్లమెంట్లో పోరాటం చేసినారు వైసీపీ ఎంపీలు. ఏం పోరాటం అంటే, కొత్త పార్లమెంటు భవనంలో రూమ్ నెంబర్ 11ని కేటాయించారు. కేటాయించిన వెంటనే ఇమ్మీడియట్లీ పార్లమెంటు స్పీకర్ దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి అసలు మాకు 11వ నెంబరు వద్దు, ఆ రూమ్ మాకొద్దు అని చెప్పి అడిగితే, అసలైన కారణాలు ఎందుకు మీకొద్దో ఆ కారణాలని చెప్పండి అంటే, సార్ మమ్మల్ని ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎగతాళి చేస్తారు, మాకున్న సీట్లు అక్కడ 11, మీరు 11 రూమ్ నెంబర్ ఇచ్చారంటే సహృదయంతో 12 నెంబరు. ఇది మీ పోరాటం, ఇది మీ అసలు పోరాటం. అంతేగాని కళ్యాణదుర్గం కుందుర్పిలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారికి అక్కడ దళితులు, బీసీలు కలిసి ఒక దేవాలయం కట్టుకున్నారు. అక్కడ వీళ్ళు సభను పెడితే, దళితులు, బీసీలు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం,
మహా అయితే 100-150 మంది కంటే ఎక్కువ లేరు మీతో పాటు వచ్చిన కార్యకర్తలు తప్ప. ఎందుకు స్వీకరించలేదు? ఎందుకు మీరు కళ్యాణదుర్గం వేదికగా పోరాటం చేస్తున్నామనే డ్రామాలు ఆడారంటే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు ఉంటుందని చెప్పేసి వార్తల్లో ఊహాగానాలు ఉన్నాయి. మరి మీకు నిజంగా పోరాటం చేస్తే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సమాధి ఉన్నటువంటి బత్తలపల్లి ధర్మవరంలో ఎందుకు మీరు పోరాటం చేయలే? అత్యధిక శాతం ఇప్పటికీ ఆర్డీటీ అంటే ఆసుపత్రి అంటే బత్తలపల్లి ధర్మవరం ఇవే గుర్తుకొస్తాయి. కళ్యాణదుర్గం 2వ స్థానంలో ఉంటుంది. మరి మీరు ఎందుకు అక్కడ పోరాటం చేయలే? మీ రాజకీయ అనిశ్చితి కోసం, మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఆడినటువంటి డ్రామాలు తప్ప ఎక్కడా కూడా ఆర్డీటీ పట్ల చిత్తశుద్ధితో పోరాటం చేసినటువంటి పరిస్థితి లేదు. అనంతపూర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఆర్డీటీ సేవలు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆర్డీటీ సంస్థ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆర్డీటీ సంస్థకి అందరూ అండగా నిలబడాల్సినటువంటి సందర్భంలో కేవలం రాజకీయ కోణంలో 22 నుంచి ఉన్నటువంటి సమస్యను ఆ రోజు మీరు విస్మరించి, ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారు ఆర్డీటీ ప్రతినిధులతో మాట్లాడినటువంటి మాటలు కానీ అవన్నీ రాజకీయంగా మేము మాట్లాడదలుచుకోలేదు. ఏం జరిగిందనే విషయం ఆర్డీటీ సంస్థ ప్రతినిధులకు తెలుసు, అందరికీ తెలుసు. ఎక్కడుంది మీకు చిత్తశుద్ధి ఆర్డీటీ పట్ల? ఆ రోజు మీరు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెయ్యగలిగారు? మీరు కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు ఇన్ని డ్రామాలు ఆడుతున్నటువంటి మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడే పరిస్థితి లేనటువంటి మీరు ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రిని, కేంద్ర మంత్రిని మీరు చేసే ఏమంటారు అవి వీధి పోరాటాలు కూడా అనలేరు. నిజంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత బీసీ సంఘాలకి, ప్రజా సంఘాలకి చిత్తశుద్ధి ఉంది. అనేక సార్లు ప్రజాప్రతినిధులైనటువంటి మాకు వినతపత్రాలు ఇచ్చారు, కలెక్టరేట్ దగ్గర నిరసన చేశారు. నిజంగా దళిత సంఘాలు, బీసీ సంఘాలకి పోరాటం చేసినారంటే అంతో ఇంతో వాళ్ళు చేశారు. కానీ రాజకీయ కోణంలో మీ ఉనికి కోసం చేసినటువంటి పోరాటాన్ని ఆర్డీటీ కోసం చేశామని చెప్పడం ఏదైతే ఉందో ఇది హాస్యాస్పదం. ఇది చాలా హాస్యాస్పదం. కళ్యాణదుర్గంలో ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, అణగారిన వర్గాలు అనేక ఉద్యమాలు చేసేటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో ఆర్డీటీ గురించి మీరు పోరాటాన్ని తీసుకుంటే ఎందుకు అక్కడ ప్రజలు మీకు మద్దతుగా ఇవ్వలేదు? ఎందుకు మీ పాదయాత్రలో వాళ్ళు నడవలేదు? ఆ రోజు పాదయాత్ర ఒక రాజకీయ నిరుద్యోగి ఇన్ఛార్జ్ కోసం చేసేటువంటి పోరాటానికి పోలీసులు అడ్డంకి అని చెప్పేసి, లేదా మా శాసనసభ్యులు సురేంద్రబాబు గారు పోలీసులు అడ్డం పెట్టి అణిచివేశారని చెప్పేసి అవాస్తవాలు ఎక్కడా కూడా ఒక చిన్న సంఘటన కూడా పోలీసులు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా ఆర్డీటీ పట్ల కానీ అనంతపూర్ ఉమ్మడి జిల్లా ప్రజల పట్ల చిత్తశుద్ధి మీకు ఏమాత్రం ఉన్నా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి సందర్భం ఇది. మీ అసమర్థత, మీ వైఫల్యం, మీ చాతగాంతనం 2020 నుంచి 22 నుంచి 24 వరకు మీ అసమర్థత వల్ల 20 నెలల కాలం మాకు పట్టింది తప్ప ఆర్డీటీ పట్ల, అనంతపూర్ ఉమ్మడి జిల్లా ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు అమిత్ షా గారితో మాట్లాడారు, మా యువనేత నారా లోకేష్ గారు ఎన్నిసార్లు అమిత్ షా గారితో మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు. మాకు చిత్తశుద్ధి ఉంది ఆర్డీటీ పట్ల. మీకెక్కడుంది చిత్తశుద్ధి? నిజంగా మీకు ఆర్డీటీ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు 22 నుంచి ఒక్కసారి పార్లమెంటు వేదిక కానీ, ఈరోజు పదవులు పోయిన తర్వాత పదవుల కోసం డ్రామాలు ఆడేటువంటి నాయకులు ఆ రోజు ఒక్కసారి ఎందుకు మీ నోర్లు మూగబోయాయి? ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఆర్డీటీ ప్రతినిధులు పోతే మీ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారికి మనస్సాక్షికి తెలుసు ఏం జరిగిందనే విషయం. ఎవరి చేత ఇవన్నీ రాజకీయాల కోసం మాట్లాడదలుచుకోలేదు. ఇది రాజకీయ వేదికగా
అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ఖచ్చితంగా మీ డ్రామాలు ఇలాగే కొనసాగితే వాస్తవాల్ని అనంతపురం ఉమ్మడి జిల్లా ప్రజల ముందు ఉంచుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అనంతపూర్ ఉమ్మడి జిల్లా అణగారిన వర్గాల అట్టడుగు వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆర్డిటి సంస్థ యొక్క సేవలని ప్రత్యక్షంగా పరోక్షంగా చూసినటువంటి వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా నారా లోకేష్ గారి విజయం ఇదని అనొచ్చు. ఈ మాట అనడానికి ఏమాత్రం మేము వెనకాడబోము. ఎందుకంటే ఇక్కడ పాదయాత్రలో మాట ఇచ్చాడు. మొన్న కనకదాస్ జయంతి కళ్యాణ్ దుర్గంకి వచ్చినప్పుడు ప్రజల సమక్షంలో ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈరోజు రెన్యువల్ సాధించినటువంటి విజయంలో ముఖ్య పాత్ర, అతిపెద్ద పాత్ర మా యువనేత నారా లోకేష్ గారిది. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ఇద్దరు ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు, అదేవిధంగా కృష్ణదేవరాయలు గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ యొక్క విజయాన్ని ప్రజలతో పంచుకునే విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు చేపడతాం. నమస్కారం. ఈరోజు కాలువ శ్రీనివాస్ అన్న అన్ని విషయాలు కూడా డేట్తో సహా అన్ని చెప్పడం జరిగింది. మరీ అది చెప్పడం కరెక్ట్గా ఉండదనే అభిప్రాయంతో నేను అది పక్కన పెడుతూ, అలాగే ఎంఎస్ రాజు కూడా చాలా విషయాలు చెప్పారు. ఒకటి మాత్రం నిజం, ఎన్నికల సమయంలో ఆర్డిటి పైన అక్కడున్న కళ్యాణదుర్గ ప్రజలకున్న అభిమానాన్ని నేను నా కళ్ళారా చూశాను. విపరీతమైన అభిమానం, విపరీతమైన ప్రేమ. ఎందుకంటే ఆర్డిటి దేవాలయం లేకుండా నేను వెళ్ళాను. అక్కడ దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు కనీసం అంటే ఒక 4,000-5,000 మంది అక్కడున్న వాడలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు వచ్చి ఈ ఆర్డిటి సంస్థ మనందరం రక్షించుకోవాలి, ఖచ్చితంగా మీ సహకారం కావాలంటే ఆ రోజు ఖచ్చితంగా నిజంగా ఆ రోజు నేను బాగా తెలుసుకున్న ఆర్డిటి అంటే ముందు నుంచి కూడా ఆర్డిటి తెలిసినా కూడా ఈ ఆర్డిటికి అక్కడున్న ప్రజలకి ఇంత అభినవ సంబంధం ఉండడం కూడా గొప్ప విషయం. ఆ రోజు నుంచి నేను మరి కూడా కాలువ శ్రీనివాస్ అన్న గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఢిల్లీకి వెళ్దామని నిర్ణయించుకొని ఎంఎస్ రాజు, నేను, ప్రసాద్, మరి సునీత అందరూ కూడా వెళ్ళి ఆ రోజు ఢిల్లీలో ఎవరైతే మా ఎంపీలు మంత్రులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి కేంద్ర మంత్రిని కలిసి ఇది పరిస్థితి అని చెప్తే ఆయన కూడా సానుకూలంగా ఫైల్ నెంబర్తో సహా ఇచ్చి మీరు ఫాలోఅప్ చేయండి అని వాళ్ళ సెక్రటరీ గారికి చెప్పడం కూడా జరిగింది. ఇదంతా ఒక అయితే మేము ఎన్నికైన తర్వాత, నన్ను ఎన్నుకున్న తర్వాత ఆగస్టులోనే నేను ఇది అంతా, ఎందుకంటే ఎన్నికల సమయంలో చూశాను కాబట్టి ఆగస్టులోనే మన అమిత్ షా గారికి ఒక లెటర్ రాశాను. ఆయన రిప్లై కూడా అక్టోబర్లో రిప్లై కూడా ఇచ్చాడు. త్వరలో ఈ పని పూర్తి చేస్తాము, ఇది చూస్తున్నాము అన్ని విధాలు కూడా ఇది పాజిటివ్గా అవుతుందనే అభిప్రాయం కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇదంతా కూడా మాకున్న అక్కడున్న ప్రజలు, మన ప్రజలు ఆర్డిటి మీద ఉన్న అభిమానం చూపించారు కాబట్టి అది మనం ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత నా పైన పెట్టారు. ఈ బాధ్యతని మా ముఖ్యమంత్రి గారు అలాగే మా నారా లోకేష్ బాబు గారి పైన పెట్టడం జరిగింది. ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఇంత పట్టుదలైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ బాబు గారే అని చెప్పాలి. అంటే శక్తివంతమైన నాయకుడు, దేశంలో శక్తివంతమైన నాయకుడుగా తయారవుతున్న నాయకుడు మన లోకేష్ బాబు గారు. ఏదైనా మాట ఇచ్చినా, లేదు ఏదైనా మన అవసరం, నిజంగా ప్రజలకు అవసరం ఉన్నది ఏదైనా అడిగినా తక్షణం స్పందించే వ్యక్తి లోకేష్ బాబు గారు. అలాంటి స్పందనే ఆర్డిటి మీద అక్కడ కేంద్రంతో మాట్లాడి, కేంద్ర మంత్రులతో మాట్లాడి, అక్కడున్న ఎంపీలు గారిని ఎవరైతే సానా సతీష్ గారు ఉన్నారో అలాగే కృష్ణదేవరాయలు ఉన్నారో మన ఎంపీలు ఇద్దరూ కలిసి కూడా ఉమ్మడి జిల్లా ఎంపీలు అందరూ కూడా సమిష్టిగా ఇది ఎఫ్సిఆర్ రెన్యువల్ కృషి చేయడం జరిగింది. ఇంకా కూడా చాలా రకరకాలుగా చెప్తున్నారు. ఏదైతే రాజకీయ వేదిక కాదంటున్నారు కాబట్టి కొన్ని విషయాలు పక్కన పెడితే ఒకటి మాత్రం చెప్పాలి, జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా అదే కుందుర్పి మండల హెడ్ క్వార్టర్కి వస్తే అదే ఫెరర్ దేవాలయం ఉంది. అక్కడంతా ఎస్సీ బీసీ కాలనీకి సంబంధించిన అందరూ కూడా లబ్ధి పొందిన వాళ్ళే. ఆర్డిటి పైన ఏదో రకంగా లబ్ధి పొందిన కుటుంబాలే ఉన్నాయి, 100 కుటుంబాలు ఉన్నాయి. ఆ 100 కుటుంబాల్లో కనీసం 300 మంది 500 మంది అయినా రావాల్సిన పరిస్థితుల్లో జిల్లాకు సంబంధించిన నాయకులందరూ పోతే 200 మంది రాలేదంటే వాళ్ళ పైన మనం ఆలోచన చేయాలి. ప్రజలకు ఏమాత్రం కూడా నమ్మకం లేదు, వాళ్ళు చేస్తారనే నమ్మకం లేదు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేసి
ఈరోజు ఎఫ్సిఆర్ రెన్యువల్ చేయడం జరిగింది. ఈ రెన్యువల్తో ఆగకుండా ఇంకా కూడా చాలా అన్ని విషయాల్లో కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మాకు ఒక భయం ఉండేది. అక్కడున్న కళ్యాణదుర్గంలో ఉన్న ఆర్టీటీ హాస్పిటల్ పైన ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు. చాలామందికి సేవలు అందిస్తుంది ఆర్టీటీ హాస్పిటల్. ఎందుకంటే తక్షణం అక్కడికి పోతే ఫ్రీగా చూసి ఆ వైద్యం అన్ని రకాల మంచి డాక్టర్లు చూసి వాళ్ళకి రకరకాల వైద్యుల సేవ చేస్తూ డెలివరీలు చేస్తూ ఉండేది. కానీ ఇంకొకటి మా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీటీ హాస్పిటల్ దగ్గరలోనే ఒక అన్నా క్యాంటీన్ పెట్టారు. అంటే ప్రజలకి ఏ రకమైన కష్టం రాకోకుండా ఉచితమైన భోజనంతో సహా అన్నీ కూడా ఆర్టీటీ హాస్పిటల్కి అందుబాటులో ఉండేటట్టు కూడా మేము మా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాలను చేస్తూ వస్తుంటే ఇది రాజకీయంగా మాట్లాడటం, ఏదో కొద్ది లక్ష కార్డులు ఉద్యమం అని ప్రారంభించి ఇప్పుడు వారం రోజులు ఏది నాకు తెలిసి ఒక 200-300 మంది కూడా కలిసినట్టు లేదు. ఢిల్లీ దాటి అనంతపురం దాటి కూడా ఇంకా అనంతపురం కూడా వచ్చిండే ఆ కార్డ్స్. ఢిల్లీలో నేను తీసుకొచ్చా అని చెప్తున్నారు. అంటే అమిత్ షా గారిని కలవడం ఒక ఎత్తు అయితే దాన్ని సాధించిన వ్యక్తి నిజంగా ముఖ్యంగా ఖచ్చితంగా చెప్పాలి. ఎప్పుడు కలిసినా కూడా మీది అన్నా నేను తీసుకొస్తా అని మా లోకేష్ బాబు గారు సార్ చెప్తుంటే నిజంగా చాలా సంతోషం ఉంది. ఆ రోజు ఏదైతే చెప్పారో మన కనకదాసు జయంతి రోజు కళ్యాణదుర్గంలో నడిబొడ్డున 40,000 మంది ప్రజల సమీక్షంలో చెప్పారు. దశాబ్దాలుగా మన జిల్లాలో ఒక సంస్థ ఆర్టీటీ సంస్థ మనకి అనేక సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రులు కానివ్వండి, స్వయం ఉపాధి కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, పెద్ద ఎత్తున వాళ్ళు మనకి సేవ చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రావాల్సిన లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది. కానీ నేను నా బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు శాంక్షన్ చేయించుకుని మేము వచ్చాం. ఆర్టీటీని కాపాడితే కాదు, ముందరికి ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. అంటే ఇది హామీ ఆ రోజు ఇచ్చాడు. ఆ రోజు ఫైల్ అంతా కూడా క్లియర్ అయింది. ఈరోజు ఆ ఫైల్ బయటకు రావడం జరిగింది. అంతే తప్ప ఈ డ్రామాలకంతా కూడా చెల్లుబాటు ఏదైతే మన రాజుగారు చెప్పారో ఇది వాళ్ళలో ఉన్న పోటీతత్వం కోసం ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంలో పోరాటం చేయాలి. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే నువ్వు ఎంపీగా ఉన్నావో ఒక్కరోజు కూడా మీ మంత్రి ఉన్నా అక్కడ మీ మంత్రి మీ పార్టీకి సంబంధించిన మంత్రి ఉన్నారు. ఆ రోజు కళ్యాణదుర్గం ప్రాంతంలో ఒక్కరోజు కూడా నువ్వు అడుగేసి తిరిగిన పాపాన పోలేదు. అంటే నీకు మేము ఎంత స్వేచ్ఛ ఇచ్చామో ఒకసారి కనుక్కోవాలి. మేము నిన్ను ఎక్కడ అడ్డుకోలేదు. ప్రజలు మేము పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాము. ఎందుకంటే మా నాయకుడు మాకు స్వేచ్ఛ ఇవ్వండి ప్రతిపక్ష నాయకులకు అని చెప్పడంతో పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము. అదే మీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆనాటి మంత్రి ఉషశ్రీ చరణ్ నిన్ను అడుగు కూడా పెట్టి లేదా కళ్యాణదుర్గం ప్రాంతంలోకి. అది మీ తత్వం, మీ నైజం. మాది అలా కాదు. ఎవరైనా తిరగవచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా పోరాటాలు చేయొచ్చు అనే ఉద్దేశంతోనే మేము ఈరోజు కూడా మిమ్మల్ని వదిలేయడం జరిగింది. మీరు దాన్ని అలసుగా తీసుకొని ఏది పడితే అది మాట్లాడితే మాత్రం సహించేది లేదని ఖచ్చితంగా చెప్తున్నాను.